అడగకెప్పుడు ఎవరినైనా న్యాయము సాయము అని. డోంట్ బెగ్ ఎవరిని నాకు సాయం చేయండి, నేను కష్టాల్లో ఉన్నాను, నాకు ఇది చేయండి, నాకు అది చేయండి అని చెప్పి అడగొద్దు. ఎందుకంటే లోకానికి ప్రపంచంలో జస్టిస్ ఉండదు అంటారు. లోకంలో ఎక్కడ జస్టిస్ ఉండదు. అందరికి అర్థం కాదు ఏంటంటే వేల కోట్లు లక్షల కోట్లు ఉంటే హ్యాపీ అయిపోతాం అనేది రాంగ్ కాన్సెప్ట్. అది మేబీ దట్ విల్ మేక్ యూ హ్యాపీ. ఇప్పుడు కోవిడ్ టైంలో ఎవరిని కలిసినప్పుడు అన్నారు, నేను విజయవాడ కొనేయగలనండి, ఆంధ్ర కొనేయగలను, అది ఆక్సిజన్ కొనుక్కోలేక తెచ్చిపోయి ఎన్ని లక్షల కోట్లు ఉంటే ఏంటి ఉపయోగం? ఊపిరి అనేది అన్నిటికంటే మోస్ట్ వాల్యుబుల్. నేను అదే అంటాను, అందరూ నాది 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 అని పెట్టి వస్తున్నారు. ఊపిరి కూడా నాది అని పీల్చి వదలకుండా పట్టుకుని కూర్చోండి, ఉక్కిరి బిక్కిరి చచ్చిపోతారు. పేదరికంలో ఉన్న ప్రతివాడు అనుకుంటాడు పేదరికం అంటే తిండి లేకపోవడం పేదరికం, డబ్బు లేకపోవడం పేదరికం, ఉండటానికి ఇల్లు లేకపోవడం పేదరికం, వేసుకోవడానికి బట్టలు లేకపోవడం పేదరికం. పేదరికం వేరు, దరిద్రం వేరు. పేదరికంతో బతికిన వాడు, పేదరికాన్ని ప్రేమించిన వాడు ఎప్పుడూ బాధపడ్డు. వాడికి బాధ అనేది తెలియదు. పేదరికమే మీకు నేర్పుతుంది. పొద్దున్న లేవగానే నీ పేదరికం నీకేం నేర్పుతుందంటే, ఎలాగైనా వెళ్ళి 4 రూపాయలు సంపాదించి భార్య పిల్లల్ని పోషించుకోరా అని జీవన మార్గాన్ని చూపించేది పేదరికం. అలా కాకుండా ఏదో పని చేసి ఎలాగైనా ఎవరినో మోసం చేసి డబ్బు తీసుకొచ్చి ఇంట్లో ప్రేమించాలనుకోవడం దరిద్రం. పేదరికంగా ఉండొచ్చేమో కానీ దరిద్రంగా మాత్రం ఉండకూడదు. అవునండి. ఒరే పూర్ ఫెలో అని తిట్టొచ్చు కానీ ఒరే దరిద్రుడు అని తిట్టించుకోకూడదు. అవును. ఆత్మ గౌరవాన్ని పోగొట్టుకున్నాడు పేదవాడు. ఒకరిని బ్లేమ్ చేస్తే మనకేం వచ్చిందండి ఎండ్ ఆఫ్ ది డే? బికాస్ పాస్ట్ ఈజ్ పాస్ట్, ఓవర్. దాన్ని కరెక్ట్ చేసుకుని ముందుకెళ్ళాలి. కానీ ఒకరిని బ్లేమ్ చేసుకుంటూ కూర్చుంటే వేస్ట్ ఆఫ్ టైం. అనవసరం మన మైండ్ డిస్టర్బ్ అవుతుంది, మన హ్యాపీనెస్ పోతుంది.